ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. ఆంధ్రప్రదేశ్లో చాలామంది ఎదురు చూస్తున్నటువంటి ఏపీ జిల్లా కోర్టులో మనకు చూసుకున్నట్లయితే టోటల్ వేకెన్సీస్ అనేది 1620 పైన ఇక్కడ మీకు రిలీజ్ అనేది అవడం జరిగిందండి. మనకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. చిన్న ఒక రాత పరీక్ష ఉంటుంది. అది కానీ మీరు పాస్ అయినట్లయితే రాత పరీక్ష కూడా తెలుగులోనే ఉంటుంది. అది కానీ మీరు పాస్ అయినట్లయితే పర్మనెంట్ ఉద్యోగం జిల్లాలో ఉన్నటువంటి కోర్ట్స్లో ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలకి అలానే డ్రైవర్ ఉద్యోగాలకి కేవలం 7th క్లాస్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మనకు ప్రొసెసర్ సర్వర్కి కానీ చూసుకున్నట్లయితే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, కాపీయస్ట్, ఎగ్జామినరు అలానే రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి 12th క్లాసు, అలానే ఫీల్డ్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫరు, టైపిస్ట్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి ఎన్ని డిగ్రీ కంప్లీట్ చేసిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ డేట్ అనేది నెక్స్ట్ మంత్ 2వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అనేది ఉంది. చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. జిల్లా అలానే హైకోర్టులో జాబ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. వీడియో ఎండ్ వరకు చూసారంటే అప్సల్ వెబ్ పేజ్ నుంచి మీకు పూర్తిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. డీటెయిల్గా ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే ఈ అప్సల్ వెబ్ పేజ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. ఇక్కడ డీటెయిల్గా మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. అంటే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మనకు హైకోర్ట్స్లో జిల్లా న్యాయస్థానాల్లో ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈరోజు డేట్ అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మనకు అప్సల్గా ఇక్కడ అప్డేట్ అనేది ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ డేట్ చూడండి, 6వ తేదీన మనకి ఏంటంటే అప్డేట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకు వివిధ రకాలుగా ఉద్యోగాలు అయితే ఉన్నాయి. నేను మార్నింగే లేస్తాను మీకు ఈ అప్డేట్ అనేది 5:30కి ఇవ్వడం జరిగింది. మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ కాబట్టి తప్పనిసరిగా జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్క అప్డేట్ కూడా రెగ్యులర్గా 100% ఇవ్వడం జరుగుతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కానీ చూసుకుంటే స్టెనోగ్రాఫర్ జాబ్స్, జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఆ తర్వాత మనకు టైపిస్ట్ ఉద్యోగాలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామినర్, కాపీయిస్ట్, అలానే డ్రైవరు, అలానే రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వరు, ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు చాలా రకాలుగా మంచి ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. ఓకే, అయితే దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఏంటంటే నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అది మీకు షార్ట్ కట్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో, కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను. తప్పనిసరిగా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఏ చిన్న జాబ్ అప్డేట్ వచ్చినా ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీ ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. మరి ఫ్రెండ్స్, ఇప్పుడు అప్డేట్ అనేది మనం చూద్దాం. డీటెయిల్గా మీరు కానీ చూసుకున్నట్లయితే అప్డేట్ అనేది అప్లై అనేది మీరు ఇక్కడ కేవలం ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి. 13వ తేదీని స్టార్ట్ కావడం జరుగుతుంది. అలానే ఎండింగ్ డేట్ మీరు కానీ చూసుకున్నట్లయితే జూన్ 2వ తేదీ వరకు అయితే ఉంటుంది. శాలరీస్ కూడా మనకు వివిధ రకాలుగా వివిధ జాబ్స్కి అయితే ఇక్కడ శాలరీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టెనోగ్రాఫర్ జాబ్స్కి మీరు కానీ చూసుకుంటే 34,580 వరకు ఇక్కడ మీకు శాలరీ ఇస్తారు. 1,07,210 మధ్యలో ఇక్కడ మీకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, అప్లై ఇక్కడ మీరు ఆన్లైన్లో మాత్రమే చేసుకోవాలి. అలానే డిస్ట్రిక్ట్, అలానే మీరు కానీ చూసుకుంటే హైకోర్ట్స్లో ఇక్కడ మీకు జాబ్ అప్డేట్ అయితే వివిధ రకాలుగా మనకు జాబ్స్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇందులో మనం కానీ చూసుకున్నట్లయితే మనకేంటంటే ఇంపార్టెంట్ డేట్లు అయితే మీకు అర్థమైనాయి అనుకుంటున్నాను. 13వ తేదీ నుంచి అలానే మనకు ఎండింగ్ డేట్ జూన్ 2 వరకు అయితే లాస్ట్ డేట్ అని ఇవ్వడం జరిగింది. అన్ని జిల్లాల్లో కూడా ఇక్కడ మీకు ఉద్యోగాలు అయితే రిలీజ్ కావడం జరిగిందండి. ఇక్కడ మీకు కానీ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ అనేది కూడా మనకు తెలుగులోనే ఉంటుంది. ఓకే, అంటే మీకు బోర్డర్స్లో మీరు కానీ చూసుకున్నట్లయితే తమిళ్, కర్ణాటక, అలానే ఒడిస్సా యాడ్ చేయడం జరిగింది. మిగిలిన అన్ని లాంగ్వేజెస్ కూడా తెలుగులో మీకు ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది వాళ్ళకి ఎక్కువ ఇస్తారు. అలానే తెలుగులోనే రాత పరీక్ష అనేది ఇక్కడ ఉంటుంది. ఏజ్ లిమిట్స్ మీరు కానీ చూసుకున్నట్లయితే 1/7/2025 నాటికి 18 సంవత్సరాల నుంచి 42 మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 years అనగా 47 years. అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే +10 years అనగా 52 years వరకు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నారండి. ఆ తర్వాత ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజు అనేది మనకు ఓపెన్ కేటగిరీస్ వాళ్ళకి, అలానే ఈడబ్ల్యూఎస్ వరకు మనకు ఓబీసీ వాళ్ళకి 800 రూపీస్, ఎస్టీ అలానే ఎస్సీ అలానే బ్యాక్లా అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్స్కి 400 రూపీస్ అనేది ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది తీసుకుంటున్నారండి. ఓకే, నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేయాలనుకున్న అభ్యర్థులకి కొన్నిట్లో ఏమిటంటే డిగ్రీ అడుగుతున్నారు, కొన్నిట్లో ఏమిటంటే మనం కానీ చూసుకున్నట్లయితే 10th క్లాస్ అడుగుతున్నారు, మరికొన్నిట్లో మీరు కానీ చూసుకున్నట్లయితే 7th క్లాస్ అనేది ఇక్కడ అడుగుతున్నారండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 7th క్లాస్ అనేది అడుగుతున్నారు. ఇందులో మనకు జిల్లాల వారిగా ఉద్యోగాలు అనేది కూడా ఇవ్వడం జరిగింది. మీకు నోటిఫికేషన్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ దగ్గర ఉన్నటువంటి గూగుల్ ఓపెన్ చేయండి. అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తాను టాప్లో telugujob.com అనేది ఇక్కడ మీకు ఓపెన్ అవుతుందండి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేస్తే మన అప్సల్ వెబ్ పేజ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అనేది అవుతుంది. ఇలా ఓపెన్ చేస్తానే ఇక్కడే మీకు టాప్లో మీరు ఫస్ట్ కానీ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఆఫీస్ మనకు సబార్డినేట్ ఉద్యోగాలు 651 ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. దాని గురించి కూడా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అలానే ఫుల్ నోటిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు దీని మీద క్లిక్ చేసినట్లయితే ప్రతి ఒక్క వివరంగా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, అంటే కేవలం 7th క్లాస్ అర్హతతో మనకు కోర్టులో ఉద్యోగాలు వచ్చాయి.
ఉంటాయని ఇక్కడ తెలియచేయడం జరిగింది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తానే మీకు ఏంటంటే మోర్ మీద క్లిక్ చేస్తానే మన అఫీషియల్ వెబ్ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడే దీనికి సంబంధించి ఫుల్ మ్యాటర్ అనేది చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ అనేది కూడా ఇక్కడ ఇచ్చాను. అన్ని కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది తెలుగులోనే చేసుకోవచ్చండి. అర్హులైన అభ్యర్థులు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్లై 13వ తేదీ కాబట్టి ఇప్పుడు అప్లై లింక్ అనేది ఇవ్వలేదు. ఇక్కడ మీరు నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చండి. ఇలా క్లిక్ చేస్తానే మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హైకోర్టుకి సంబంధించి అఫీషియల్ వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే హైకోర్టుకి సంబంధించి ఇక్కడ చూడండి స్టెనోగ్రాఫర్ జాబ్స్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్టు, ఫీల్డ్ అసిస్టెంట్, ఆ తర్వాత ప్రతి ఒక్క అప్డేట్ కూడా ఇక్కడ ఉంది. ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాల మీద క్లిక్ చేయండి. అలా ఏదైతే మీరు అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అనేది చేయండి. అలా డౌన్లోడ్ అవుతానే మీకు 1 or 2 సెకండ్లో ఇలా మీకు ఓపెన్ అడుగుతుంది. ఓపెన్ చేయండి. ఇలా ఓపెన్ అనేది అవుతుందండి. ఇక్కడే మీరు పూర్తిగా నేను చెప్పినటువంటి ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. అలా మీరు అనేది ఇక్కడ జిల్లాల వారికి ఇక్కడ చూడండి. అనంతపురం జిల్లాలో మనకి ఏంటంటే ఇక్కడ క్యాస్ట్ వైజ్ అలానే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఏ పోస్టులు ఉన్నాయో కూడా ఇక్కడ మనకు క్యాస్ట్ వైజ్ కూడా డివైడ్ చేయడం జరిగింది. చిత్తూరు జిల్లాలో ఏ పోస్టులు ఉన్నాయి అలా చాలా క్లియర్ అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అన్నీ కూడా ఇక్కడ మీరు రీడౌట్ అనేది చేసుకోవచ్చండి. ఓకే, చాలా మంచి అప్డేట్ వచ్చింది కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా అప్లై చేసుకోండి, జాబ్ పొందుతారు. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. ఇందులో రాత పరీక్ష అయితే ఉంటుందండి. అంటే మల్టిపుల్ క్వశ్చన్స్ ఇస్తారు. ఆ క్వశ్చన్స్ అనేది మీరు ఇక్కడ రాయాల్సి వస్తుంది. అంటే మీకు టైమింగ్ ఇస్తారు. టైమింగ్ లోపల సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి ఏ సిలబస్ అనేది కూడా వాళ్ళు ఇచ్చారు. ఆ సిలబస్ బట్టి ఇక్కడ నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయండి. ఓకే, అంటే 1 రాంగ్ ఆన్సర్కి 0.25 అనేది కూడా మైనస్ అనేది చేయడం జరుగుతుంది. అలానే ఫ్రెండ్స్ ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ సంబంధించి పీడిఎఫ్ ఆ తర్వాత అన్ని లింక్స్ అనేది కూడా ఇస్తున్నాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్లో. ఇంకేదైనా వీడియోలో మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ మీరు పొందాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను.